హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించిన ఎగ్జామినేషన్స్ ఏప్రిల్ నెలలో కండక్ట్ చేయబోతున్నారు. ఇంకా మనకి 25 డేస్ మాత్రమే టైం ఉందండి. ఈ 25 డేస్లో జీకే అండ్ ఇంగ్లీష్లో మీకు ఎక్కువ మార్కులు వచ్చేటువంటి టాపిక్స్ పైన మీరు ఫోకస్ చేయాలి. ఈ 25 డేస్లో మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ని బాగా చదవాలనేటువంటి ప్రిపరేషన్ ప్లాన్ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నాము. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మేము మీకు ఫస్ట్ నుంచి ప్రొవైడ్ చేసినటువంటి ఈ మెగా కోర్స్ ఏదైతే ఉందో ఇది చాలామంది అభ్యర్థుల రిక్వెస్ట్ మేరకు 399 రూపీస్కి 5 months వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఈ ఆఫర్ మీకు స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నాము. ఈ యొక్క ఆఫర్ వచ్చేసి మీకు ఈరోజు రేపు మాత్రమే ఉంటుంది. రేపట్లోగా ఎవరైతే తీసుకుంటారో వారు 5 months వ్యాలిడిటీతో 399 రూపీస్కే పొందవచ్చు. ఈ కోర్స్ తీసుకుంటే చాలు, అన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇందులో 25 మాక్ టెస్ట్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. అలాగే అన్ని వీడియో క్లాసెస్ మీరు పొందవచ్చు. దీనితో పాటు మీకు జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 30,000 ప్లస్ బిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. జీకేలో మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా ఉంటాయి. దీనితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు పొందవచ్చు అనమాట. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, ఈ 25 డేస్ ప్రిపరేషన్కి సంబంధించి మీకు చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్లోనికి వస్తే ఇక్కడ మీకు టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ కనిపిస్తుంది హోమ్ పేజ్లో. సో ఈ బాక్స్పై క్లిక్ చేస్తే ఈ కోర్స్ అయితే కనిపిస్తుంది. సో ఇమీడియట్గా ఈ కోర్స్ అయితే తీసుకోండి. 2 days మాత్రమే ఈ యొక్క ఆఫర్ అయితే ఉంటుంది. సో ఇమీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ 25 డేస్కి సంబంధించి కోర్టు ఎగ్జామినేషన్స్ కోసం మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేటువంటి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీకు ఒక పెద్ద రిక్వెస్ట్ అండి. చిన్న రిక్వెస్ట్ కూడా కాదు, పెద్ద రిక్వెస్ట్. అదేంటంటే మనకి ఈ తెలంగాణ కోర్టు జాబ్స్ అనేవి మళ్ళీ రిలీజ్ కావడానికి మనకి 2 years వరకు టైం పడుతుందండి. మళ్ళీ 1600 లాంటి వేకెన్సీస్తో మళ్ళీ పెద్ద నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేది కూడా తెలియదు అనమాట. సో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే అట్లీస్ట్ ఈ 25 డేస్ అన్నా చదవండి. ఇప్పటివరకు చాలామంది బుక్స్ కూడా తీయలేదు. పెద్ద పొడి చేసే వాళ్ళలాగా అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు, కానీ ఇంతవరకు బుక్స్ తీయలేదు. చాలామంది అయితే అప్లై చేశారు, కానీ బుక్స్ అయితే ఇంతవరకు ఎవరూ తీయలేదు. అలాంటప్పుడు మీరు ఎందుకు అప్లై చేస్తున్నారని నేను అడుగుతున్నాను. నేను అనవసరంగా మనీ వేస్ట్, టైం వేస్ట్. మీకు ఇంకా మీరు అన్ఎంప్లాయీస్గా ఉండాలి అనుకుంటే ఇలాగే టైం వేస్ట్ చేయండి. మీరు ఇలాగే చదవకుండా ఇంట్లో టైం పాస్ చేయండి. మీరు అన్ఎంప్లాయీ నుంచి ఎంప్లాయీ అనేటువంటి స్టేటస్ని మీరు పొందాలి అంటే అట్లీస్ట్ ఇప్పుడున్నటువంటి ఈ నోటిఫికేషన్, ఈ కోర్టు జాబ్స్కి సంబంధించి రిమైనింగ్ ఈ 25 డేస్ అయినా మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్స్ కానీ లేదా మా దగ్గర మీరు తీసుకోవాలనుకుంటున్నటువంటి మెటీరియల్స్ అయినా తీసుకొని మీరు చదవండి. అట్లీస్ట్ ఈ 25 డేస్ అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవండి. మీరు కానీ మీ పేరెంట్స్ కానీ ప్రౌడ్గా ఫీల్ అయ్యేటువంటి మూమెంట్ కోసం మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఆ మూమెంట్ ఈ కోర్టు జాబ్స్తో మీకు రావాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఇంకా చదవకుండా మీరు ఇలాగే నెగ్లెక్ట్ చేస్తూ మీరు తర్వాత నోటిఫికేషన్కి చూద్దాం, లేదా మనకి ఎగ్జామినేషన్ డేట్స్ ఇచ్చిన తర్వాత చూద్దాం, లేదా కోర్టు జాబ్స్ కాకుండా తెలంగాణ లోకల్ జాబ్స్ వస్తాయి కదా వాటి గురించి చూద్దామని చెప్పేసి మీరు ఇలాగే కూర్చుంటే మీకు ఏ జాబు రాదండి. సో మీరు ఎప్పటికీ కూడా విన్నర్ అవ్వలేరు. మీరు ఎప్పటికీ కూడా లూజర్గానే మిగిలిపోతారు. కాబట్టి మీరు ఈ 25 డేస్ అయినా ఫోకస్ చేసి మీరు ఈ పర్టికులర్ సిలబస్ని బేస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ అయితే చెయ్యండి. ఓకే, ఈ 25 డేస్ అయినా ప్రిపేర్ అవ్వండి. ఇంకా మీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పాను. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఈ 25 డేస్లో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది స్కోరింగ్ టాపిక్స్ మీదండి. మనకి ఎక్కువగా వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ ఏవో చూసుకొని, ఓకే, ఎక్కువ క్వశ్చన్స్ అడిగేటువంటి వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ ఏవో చూసుకొని ఆ టాపిక్స్ని మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫోకస్ ఆన్ ప్రీవియస్ బిట్స్. ఓకే, జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ముఖ్యంగా మనకి స్టాటిక్ జీకే కానీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 1 word సబ్స్టిట్యూషన్స్ అండ్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్తో పాటు సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, ఈ పర్టికులర్ క్వశ్చన్స్ మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో కోర్ట్ ఎగ్జామ్సే కాదు ఎస్ఎస్సి లాంటి ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి బిట్స్నే రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. కాబట్టి మీరు ప్రీవియస్ బిట్స్ ఖచ్చితంగా చదవాలి. సో మేము ప్రీవియస్ బిట్స్కి సంబంధించి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 2 కలిపి 30,000 ప్లస్ బిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అది తీసుకొని మీరు ప్రిపేర్ అయినా, లేదా మీ దగ్గర పర్టికులర్ మెటీరియల్స్ కనుక ఉన్నట్లయితే అవి ప్రిపేర్ అయినా సరిపోతుంది. తర్వాత మీరు రివిజన్ అయితే చేయాలండి. 25 డేస్లో ఆల్రెడీ బాగా చదువుకున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి వారు
అట్లీస్ట్ ఈ 25 డేస్లో ప్రతి టాపిక్ కూడా 2 టైమ్స్ మీరు రివిజన్ అయితే చేయండి. ఓకే, ఆల్రెడీ సబ్జెక్ట్ అంతా చదువుకొని ఉన్నటువంటి వారు మీరు అట్లీస్ట్ 2 టైమ్స్ మీరు రివిజన్ చేయాలి. సో దీనితో పాటు ఈ 25 డేస్ డైలీ మీరు ఒక మాక్ టెస్ట్ చొప్పున మీరు 25 మాక్ టెస్ట్ని అటెంప్ట్ చేయండి. సో దట్ మీరు మాక్ టెస్ట్ని అటెంప్ట్ చేయడం వల్ల మీకు తెలుస్తుంది, ఏ విషయం తెలుస్తుంది అంటే క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది ఫస్ట్ తెలుస్తుంది. ఆ తర్వాత క్వశ్చన్ పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ ఏ స్టాండర్డ్లో ఉందనేది తెలుస్తుంది. అలాగే మెయిన్గా మీకు తెలిసేటువంటి పాయింట్ మీ యొక్క ప్రిపరేషన్లో మీరు ఏ లెవెల్లో ఉన్నారనేది తెలుస్తుంది. అంటే మీ యొక్క ప్రిపరేషన్ వల్ల మీకు వచ్చేటువంటి మార్కులు ఉంటాయి కదా ఈ 25 మాక్ టెస్ట్ని అటెంప్ట్ చేయడం వల్ల. సో ఈ 25 మాక్ టెస్ట్లు మీరు అటెంప్ట్ చేసినప్పుడు టోటల్ 100 మార్క్స్కి మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది మీకు తెలుస్తుంది. సో దట్ మీరు ఏ స్టాండర్డ్లో ఉన్నారు, ఇంకా మీరు ఎంత ప్రిపేర్ అవ్వాల్సి ఉంది, మీరు ఏ పాయింట్ దగ్గర వీక్గా ఉన్నారు, ఏ టాపిక్లో వీక్గా ఉన్నారు అనేది మీరు అనాలిసిస్ చేసుకోవడానికి ఈ 25 మాక్ టెస్ట్ అనేవి మీకు చాలా హెల్ప్ చేస్తాయి. మేము మీకు 25 మాక్ టెస్ట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పటికీ కొంతమంది తీసుకున్నారు. సో మీరు ఇప్పుడు తీసుకొని మీరు రోజుకు ఒక మాక్ టెస్ట్ని అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేయడం వల్ల మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ తెలుస్తుంది, డిఫికల్టీ లెవెల్ తెలుస్తుంది, మీరు ఏ స్టాండర్డ్లో ఉన్నారో తెలుస్తుంది, 100 మార్క్స్కి మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి మాక్ టెస్ట్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ యొక్క తీరుని బట్టి చూస్తే మీకు మాక్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మీరు ఒకసారి మాక్ టెస్ట్ని అటెంప్ట్ చేసిన తర్వాత దాన్ని అనలైజ్ చేసుకోవాలి. అనలైజ్ చేసుకోకుండా ఓకే అటెంప్ట్ చేసేసాము అమ్మయ్య ఒక మాక్ టెస్ట్ అయిపోయింది అనుకోవడానికి లేదు. సో మీరు అనలైజ్ చేసుకొని మీరు ఏ పర్టికులర్ క్వశ్చన్లో లేదా ఏ పర్టికులర్ ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి రిలేటెడ్ టాపిక్లో మీరు వీక్గా ఉన్నారనేది మీకు తెలుస్తుంది. సో మీరు మాక్ టెస్ట్ని అటెంప్ట్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే అనాలిసిస్ చేసుకోవాలి. ఏ టాపిక్స్లో మీరు వీక్గా ఉన్నారనేది చూసుకొని ఈ 25 డేస్లో ఆ పర్టికులర్ వీక్గా ఉన్నటువంటి టాపిక్ మీద మీరు ఇంకా ఎక్కువ ఫోకస్ చేసి చదవాల్సి ఉంటుంది. సో కాబట్టి మాక్ టెస్ట్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. సో దీనితో పాటు మీరు ఎటువంటి హోప్ని మాత్రం లూజ్ అవ్వద్దండి. సో నెవర్ లూజ్ హోప్, ఎప్పుడు కూడా హోప్ పెట్టుకొని ఉండండి. మీకు ఖచ్చితంగా ఉన్నటువంటి 1600 పోస్టుల్లో 1600+ వేకెన్సీస్లో ఒక జాబ్ నాదే అనేటువంటి హోప్ తోటి చదవండి. ఖచ్చితంగా మీకు జాబ్ అనేది వస్తుంది. సో మీరు ఎప్పుడైతే డిప్రెషన్లోకి కానీ లేదా డిసప్పాయింట్మెంట్ కానీ మీరు ఫీల్ అయ్యారో సో మీకు వచ్చేటువంటి జాబ్ కూడా ఆగిపోతుందన్నమాట. ఎందుకంటే ఆ డిసప్పాయింట్మెంట్ వల్ల మీ యొక్క ప్రిపరేషన్ మీద దాని యొక్క ప్రభావం పడుతుంది కాబట్టి మీరు బాగా ఫోకస్ చేయలేరు. సో ఆ ఫోకస్ అంతా పోయినప్పుడు సో మీకు ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చే టైం నాటికి మీకు టెన్షన్ పెరిగిపోయి మీరు ఎగ్జామినేషన్ సరిగ్గా అటెంప్ట్ చేయలేరు. కాబట్టి మీ యొక్క హోప్ని మాత్రం మీరు వదులుకోవద్దు, పాజిటివ్గానే ఉండండి. ఓకే, పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ మేము చూసుకున్నట్లయితే మీకు ఒక 2 డేస్ ఆఫర్ అయితే ఇస్తున్నామండి. మేము ఫస్ట్ నుంచి ఇస్తున్నటువంటి 499 రూపీస్ మెగా కోర్స్ ఏదైతే ఉందో ఆ మెగా కోర్స్ని 399 రూపీస్కి ఈరోజు మనకి 7th మార్చ్ అండ్ 8th మార్చ్ వరకు 8th మార్చ్ నైట్ వరకు కూడా మేము మీకు ఈ 399 రూపీస్కే ఈ కోర్స్ అయితే ఇస్తున్నాము. సో 5 months వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది ఆ కోర్స్ తీసుకుంటే. సో ఇందులో మీకు అన్నీ ఉంటాయండి. ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు 25 మాక్ టెస్ట్ ఉంటాయి, అలాగే వీడియో క్లాసెస్ ఉంటాయి. దీనితో పాటు మీకు 30,000+ బిట్స్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన బిట్స్ కూడా ఉంటాయి. 30,000+ బిట్స్ ఉంటాయి. అండ్ దీనితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ 4 అంశాలు మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకోవడం ద్వారా పొందవచ్చు. చాలామంది ఈ యొక్క ప్రైస్ తగ్గించమని చెప్పేసి అడిగారు. సో స్పెషల్ ఆఫర్ కింద ఈ 2 డేస్ మేము మీకు ఈ ఆఫర్ అయితే ఇస్తున్నాము. సో 399 రూపీస్కి మీరు ఈ పర్టికులర్ కోర్స్ అయితే పొందవచ్చు అనమాట. సో ఇమ్మీడియట్గా ఈ కోర్స్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్లో టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ ఉంటుంది హోమ్ పేజ్లో, అది ఓపెన్ చేస్తే ఈ కోర్స్ కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరూ తీసుకోండి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే టాపిక్ వైజ్గా మనకున్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ఏ టాపిక్స్ పైన మీరు ఫోకస్ చేయాలి, ఏ టాపిక్స్ నుంచి మనకి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే మనకి కోర్ట్ ఎగ్జామినేషన్స్లో జీకే అండ్ ఇంగ్లీషు ఈ 2 టాపిక్సే ఉన్నాయండి. అయితే ఇందులో మీకు ఎక్కువ స్కోరింగ్ చేసుకునేటువంటి టాపిక్ ఇంగ్లీషేనండి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రీసెంట్గా జరిగినటువంటి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో మీరు ఎవరి స్కోర్ చూసుకున్నా కూడా వాళ్ళు రాసినటువంటి ముఖ్యంగా ఎస్ఎస్సి ఎంటీఎస్ లాంటి ఎగ్జామినేషన్లో చూస్తే జీకే అండ్ ఇంగ్లీష్లో వారికి ఎక్కువ వచ్చినటువంటి మార్కులు ఇంగ్లీష్లోనే ఎక్కువ రావడం జరిగింది. సో ఇంగ్లీష్ అనేది అంత కష్టమైన సబ్జెక్ట్ అయితే కాదు కోర్టు జాబ్స్కి అండ్ ఎస్ఎస్సి జాబ్స్కి. సో మీరు ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ని మంచిగా నేర్చుకున్నట్లయితే మీరు ఈజీగా చాలా మంచి మార్క్స్ తెచ్చుకోగలరు. అండ్ ఈవెన్ మీరు ఇక్కడ 40కి 40 మార్క్స్ తెచ్చుకునేటువంటి అవకాశం కూడా మీకు
కోర్టు జాబ్స్లో ఉంటుందండి. 40కి 40 మార్క్స్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. సో అలాంటి టాపిక్ని మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, భయపడొద్దు. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ముఖ్యంగా కోర్టు జాబ్స్ అండ్ ఎస్ఎస్సి జాబ్స్కి సంబంధించిన ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే చాలా బాగుంటుంది. మీరు చాలా నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు. సో మీకు సంబంధించిన ఇంగ్లీష్ స్కిల్స్ కూడా పెరుగుతాయి అన్నమాట ఆ సబ్జెక్ట్ చదువుతుంటే. సో స్కోరింగ్ టాపిక్ ఏంటయ్యా అంటే ఇంగ్లీష్ లాంగ్వేజే. ఓకే, కోర్ట్ ఎగ్జామినేషన్స్లో అయినా ఎస్ఎస్సిలో అయినా మీకు స్కోరింగ్ టాపిక్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట. సో కాబట్టి మీరు ఇంగ్లీష్లో అట్లీస్ట్ 40కి 40 కాకపోయినా 40కి 35+ మార్క్స్ మీరు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. నెగిటివ్ మార్క్స్ కూడా లేవు కాబట్టి 40కి 35 మార్క్స్ మీరు తెచ్చుకునే విధంగా ఫోకస్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను, మీరు తెలంగాణ కోర్టు జాబ్స్లో ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ బాగా చదవాల్సినటువంటి టాపిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే అని ఇక్కడ క్లియర్గా నేను మీకు హైలైట్ చేసి మరీ చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే కాంప్రిహెన్షన్ పాసేజ్ అని చెప్పేసి ఒక పాసేజ్ ఇస్తాడు. 5కి 5 మార్క్స్ తెచ్చుకోవాలి మీరు. సో ఈ కాంప్రిహెన్షన్ పాసేజ్కి సంబంధించి మేము 100 పాసేజెస్ అయితే ఇచ్చాము. ఇవి ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఎగ్జామినేషన్లో ఫాస్ట్గా ఆ కాంప్రిహెన్షన్ పాసేజెస్ని మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. సో ప్రాక్టీస్ మేక్స్ యూ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కాబట్టి, సో మీరు పర్ఫెక్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ చేయాలి కాబట్టి మీరు ఈ పర్టికులర్ మేము ప్రొవైడ్ చేసినటువంటి ఈ ఫుల్ కోర్స్ తీసుకుంటే అందులో మీకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి సో మీరు ఈ కాంప్రిహెన్షన్ పాసేజెస్ని కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని చూసుకుంటే నౌను, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, అలాగే ఆర్టికల్స్తో పాటు టెన్సెస్ అనేటువంటి ఈ పర్టికులర్ టాపిక్స్ పైన మనకి కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఓకే, సో వీటిని మీరు అటెంప్ట్ చేయాలి అంటే వీటి యొక్క రూల్స్ అయితే మీరు నేర్చుకోవాలి. ఓకే, నౌన్కి సంబంధించి కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకే, ప్రొనౌన్కి సంబంధించి ఉంటాయి. యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ అండ్ టెన్సెస్కి సంబంధించి మనకి రూల్స్ అయితే ఉంటాయి కదా ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి, అవి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలండి. ఇవి నేర్చుకోవడం వల్ల వీటిపైన వచ్చేటువంటి క్వశ్చన్స్తో పాటు మీకు ఎర్రర్ కరెక్షన్స్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని చెప్పేసి టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్స్ని మీరు అటెంప్ట్ చేయాలి అంటే ఇక్కడ నేను రెడ్ కలర్లో హైలైట్ చేసినటువంటి ఈ ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచే మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి సో ఏవైతే ఉన్నాయో సో వీటిపైన మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి కాబట్టి సో వీటిపైన వచ్చినటువంటి సపరేట్ క్వశ్చన్స్ కాకుండా మీరు ఈ పర్టికులర్ ఎర్రర్ కరెక్షన్స్ కానీ లేకపోతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ లేదా మిగిలినటువంటి గ్రామర్ రిలేటెడ్ టాపిక్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏమైనా వస్తే వాటిని మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఈ 25 డేస్లో రోజుకొక టాపిక్ చొప్పున మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. పెద్ద విషయం ఏమీ కాదు. మీ దగ్గర ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్ ఉంటాయి కదా. సో నేను ఆల్రెడీ చెప్పాను గతంలో ప్లింత్ టు పారామౌంట్ బై నీతు సింగ్ అని కానీ లేదా ఎస్పీ బక్షి అనేటువంటి బుక్స్ కొనుక్కోండి అని నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడే వీడియోస్ చేశాను. సో మీరు ఆ పర్టికులర్ బుక్స్ మీరు చదివి రూల్స్ నేర్చుకోండి. రూల్స్ నేర్చుకుంటే వీటిపైన ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు ఎక్కువ మార్కులు వచ్చేటువంటి టాపిక్ కాంప్రిహెన్షన్ తర్వాత కాంప్రిహెన్షన్ పాసెస్ తర్వాత సో మీరు మంచిగా జస్ట్ చదివి ఆన్సర్ చేయగలిగేటువంటి టాపిక్స్ చూసుకుంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్, అలాగే స్పెల్లింగ్స్ అనేటువంటి ఈ టాపిక్ అండి. సో ఈ టాపిక్స్ మీరు జస్ట్ చదివి ఆన్సర్ చేసేయడమే. సో చాలా తక్కువ టైంలో కూడా మీకు క్వశ్చన్ పేపర్ అయితే అయిపోతుంది. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మీరు అట్లీస్ట్ ఒక 1000 బిట్స్ అయినా చదవాలండి. 1000 బిట్స్ అయినా చదవాలి. మేము దాదాపు 1300+ బిట్స్ అయితే ప్రీవియస్ బిట్స్ ప్రొవైడ్ చేశాము. ఇంకా ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా అంతే, ఒక 1000 అయినా చదవాలి అట్లీస్ట్ 25 డేస్లో. ఓకే, తర్వాత సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ కూడా అంతే. సో సినానిమ్స్ ఒక 800 అయినా చదవండి, అట్లీస్ట్ 800 అయినా చదవండి. అండ్ యాంటోనిమ్స్ ఒక 800 చదవండి. రెండు కలిపి ఒక 1600 బిట్స్ చదవండి. ఇంకా స్పెల్లింగ్స్ అంటారా, మీరు ఇవన్నీ చదువుతున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా స్పెల్లింగ్స్ కూడా వచ్చేస్తాయి. లేదు సపరేట్గా స్పెల్లింగ్స్ కూడా చదువుతాము అంటే స్పెల్లింగ్స్ కూడా మేము సపరేట్గా పీడిఎఫ్ అయితే ఇస్తున్నాము. ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినవి అవన్నీ కూడాను. సో స్పెల్లింగ్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. తర్వాత ఎర్రర్ కరెక్షన్స్ అండి. సో ఈ ఎర్రర్ కరెక్షన్స్ని మీరు అటెంప్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ రెడ్ కలర్లో హైలైట్ చేసినటువంటి ఈ యొక్క గ్రామర్కి సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నేర్చుకున్నట్లయితే ఈ ఎర్రర్ కరెక్షన్స్ అనేటువంటి టాపిక్ని మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. అలాగే మనకి ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి సంబంధించి చూసుకుంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి సంబంధించి మీకు ఎక్కువగా ఈ ప్రీపోజిషన్కి సంబంధించినటువంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లేదా టెన్సెస్కి సంబంధించినటువంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే ఇస్తాడు. సో అవి నేర్చుకుంటే మీరు ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఇంకా సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అంటారా, సో మీకు బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఇంగ్లీష్లో వాడు 4 లైన్లు ఇస్తాడు. ఈ 4 లైన్లు మనకి క్లమ్జీగా ఇచ్చేస్తాడు అనమాట, ఒక సీక్వెన్స్ అనేది ఉండదు. సో వాటిని మీరు ఒక ప్రాపర్గా పెట్టాలి. ఇవి 4 చదివినప్పుడు మీకు తెలిసిపోతుంది. కాకపోతే కొంచెం టైం తీసుకునేటువంటి టాపిక్ ఇది. ఒక 2-3 క్వశ్చన్స్ అయితే ఇస్తున్నాడు. ఓకే, సో
ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుందన్నమాట. మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఈ క్వశ్చన్స్ని మీరు చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు. కాబట్టి ఈ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అనేటువంటి టాపిక్ కూడా మీరు నేర్చుకోండి. సో ఇవి మీరు ఇంగ్లీష్లో ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాలి కాబట్టి, సో ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి స్కోప్ ఉన్నటువంటి టాపిక్ కాబట్టి ఇవన్నీ కూడా మీరు మిస్ చేయకుండా ప్రిపేర్ అవ్వండి. ఇంకా క్లోజ్ టెస్ట్ కూడా నేర్చుకోవాలి అనుకుంటే నేర్చుకోండి. క్లోజ్ టెస్ట్ మనకి కాంప్రిహెన్షన్ పాసేజ్ ప్లేస్లో క్లోజ్ టెస్ట్ ఇస్తే ఇది కూడా మీరు అటెంప్ట్ చేయాలి. సో కాబట్టి క్లోజ్ టెస్ట్ కూడా చూసుకోండి, మేము అవి కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి జీకే లేదా జిఎస్ అనేటువంటి టాపిక్ అండి. సో ఇక్కడ నేను మీకు క్లియర్గా మెన్షన్ చేశాను, మీరు ఎంత చదివినా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేరు అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ చూసుకుంటే 60 క్వశ్చన్స్ అయితే వస్తాయండి. ఓకే, నేను ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్ అనేటువంటి ప్యాటర్న్ గురించి చెప్తున్నాను. అలాంటి ఆ ప్యాటర్న్ కలిగినటువంటి పోస్టులు మనకి చాలానే ఉన్నాయి. సో ఇందులో మనకి 60 క్వశ్చన్స్ అయితే వస్తాయి జీకే లేదా జిఎస్ నుంచి. సో ఈ 60 క్వశ్చన్స్లో మీరు కనుక 50 క్వశ్చన్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేస్తే యు ఆర్ ద విన్నర్ అండి. సో 50 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే ఖచ్చితంగా మీరు విన్నర్గా నిలుస్తారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ జీకే లేదా జిఎస్లో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్స్ చూద్దాము, చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ 25 డేస్లో మీరు ఎక్కువగా చదవాల్సినవి ఏంటనేది చూద్దాం. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే మీరు 2 ఇయర్స్వి చదవండి. ఓకే, సో 2024 అని పడింది, 2023 అనమాట. 2024 అండ్ 2023కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే మీరు చూసుకోవాలి. ఎక్కువగా మీరు 2024 కరెంట్ అఫైర్స్ చూసుకోండి. ఆ తర్వాత 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూసుకోండి. ఎక్కువ ఫోకస్ మీరు 2024 కరెంట్ అఫైర్స్ పైన పెట్టండి. సో మేము కరెంట్ అఫైర్స్ 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు చాలా హెల్ప్ అవుతుంది. మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా 2023 కరెంట్ అఫైర్స్ మీ దగ్గర ఆల్రెడీ ఉండుంటాయి కాబట్టి అవి మీరు ప్రిపేర్ అవ్వండి. ఇంకా వీటితో పాటు స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ స్పెషల్గా చూసుకోవాలండి. ఓకే, స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ చూస్తే స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ 3 to 4 క్వశ్చన్స్ మనకి రావడం జరుగుతుంది. ఓన్లీ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ నుంచే మనకి ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. తర్వాత బుక్స్ అండ్ ఆథర్స్, అవార్డ్స్, అపాయింట్మెంట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన రీసెంట్ ఇన్వెన్షన్స్ కానీ, రీసెర్చెస్ కానీ, శాటిలైట్స్ కానీ, మిసైల్స్ కానీ ఏమైనా రిలీజ్ చేస్తే వాటికి సంబంధించినటువంటి వాటిపైన క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా ఇండెక్సెస్, ఎక్సర్సైజెస్ అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఇండియా అలాగే యుఎస్ మధ్య జరిగినటువంటి ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఏంటి, ఓకే, నేవీ ఎక్సర్సైజ్ ఏంటి, అలాగే ఆర్మీ ఎక్సర్సైజ్ ఏంటి అని చెప్పేసి ఈ విధంగా ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా. సో అవి మీరు చూసుకోవాలన్నమాట. ముఖ్యంగా 2024 ఎక్సర్సైజెస్ అయితే చూసుకోండి. ఇంకా ఇండెక్సెస్ విషయానికి వస్తే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ ఎంత, హంగర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత, ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు చూడండి. సో ఆ ఇండెక్సెస్ చూసుకోవాలి. ముఖ్యంగా 2024 ఇండెక్సెస్ అయితే చూసుకోవాలి. ఓకే, సో కరెంట్ అఫైర్స్లో ఈ టాపిక్స్ బాగా చూసుకోండి. తర్వాత పాలిటీ విషయానికి వస్తే మొత్తం చదవాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఇందులో మీరు ఎక్కువగా చదవాల్సిన ఆర్టికల్స్ అండి. ఆర్టికల్స్ నుంచే మనకి క్వశ్చన్స్ వస్తాయి. సో ఫస్ట్ నుంచి మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి 395 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఫస్ట్ నుంచి 395 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్లో మోస్ట్లీ ఒక 200 ఆర్టికల్స్ మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి. అవి ఖచ్చితంగా చదవండి. ఓకే, ఖచ్చితంగా ఈ 200 ఆర్టికల్స్ అయినా చదవండి. సో మీకు వాటి నుంచే క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా షెడ్యూల్స్ విషయానికి వస్తే మనకి 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది కదా. సో ప్రతి షెడ్యూల్ గురించి ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అయితే వస్తుందన్నమాట. సో మీరు 12 షెడ్యూల్స్ ఈజీగానే ఉంటాయి, తక్కువ చిన్న టాపిక్కే. అది చదువుకొని వెళ్తే ఒక క్వశ్చన్ వస్తే మీకు ఈజీగా ఒక మార్క్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఇది అసలు వదిలిపెట్టొద్దు. అమెండ్మెంట్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి, ఫండమెంటల్ రైట్స్ గురించి, కొత్తగా యాడ్ చేసినటువంటి వాటి గురించి అమెండ్మెంట్స్ ఉంటాయి, అవి చూసుకోండి. ఇంకా డిస్క్రిప్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిపిఎస్పీస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది కదా, అది చూసుకోవాలి. సో డిపిఎస్పీస్ నుంచి ఖచ్చితంగా మనకి ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా ప్రెసిడెంట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్, వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన ఆర్టికల్స్, పార్లమెంట్ రిలేటెడ్ ఆర్టికల్స్, చీఫ్ మినిస్టర్ అపాయింట్మెంట్స్ అండ్ చీఫ్ మినిస్టర్ రిలేటెడ్ ఆర్టికల్స్, సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ మీరు చూసుకోవాలి. వీటిపైన మనకి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో ప్రెసిడెంట్ని అపాయింట్ చేయాలి అన్నా లేదా ఎన్నుకోవాలి అన్నా ఉండేటువంటి రూల్స్ ఏంటి, ప్రెసిడెంట్కి సంబంధించిన పవర్స్ ఏంటి, ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటి అనేది చూసుకోవాలి. సేమ్ అలాగే వైస్ ప్రెసిడెంట్. ఇంకా పార్లమెంట్కి సంబంధించి ఉండేటువంటి పవర్స్, బిల్స్కి సంబంధించి పాస్ అవ్వాలి అంటే ఎంత మెజారిటీ రావాలి, ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్, వైస్ ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్, అలాగే హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు జడ్జెస్ అండ్ చీఫ్ జస్టిస్లకి సంబంధించినటువంటి ఇంపీచ్మెంట్ ప్రాసెస్ జరగాలి అంటే
పార్లమెంట్లో ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, దేనికి పవర్స్ ఉంటాయి అనేటువంటి క్వశ్చన్స్ మీరు చూసుకోవాలి. చీఫ్ మినిస్టర్ని అపాయింట్ చేయాలి అంటే దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటి, అలాగే అందులో ఉండేటువంటి మినిస్టర్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటి, ఇంకా సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటి, సుప్రీంకోర్టుకు ఉండేటువంటి పవర్స్ ఏంటి, ఇవి మీరు చూసుకోవాలండి ఎక్కువగా పాలిటీకి సంబంధించి. తర్వాత హిస్టరీలో మీరు ఇక్కడ చూసుకుంటే ఓన్లీ మోడర్న్ ఇండియా హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్సే చదవమంటున్నారు సార్ అని కొంతమంది అడిగారు. సో ఇక్కడ మీరు ఒక సీక్వెన్స్ని ఫాలో అవ్వండి. అదేంటంటే ఇక్కడ నేను మీకు ఇచ్చాను చూడండి, ఫాలో దిస్ సీక్వెన్స్ అని. ఆ సీక్వెన్స్ ఏంటంటే ఫస్ట్ మోడర్న్ ఇండియా మొత్తం కూడా చదవండి. సో మోడర్న్ ఇండియా పైన ఎక్కువ ఫోకస్ చేయండి. తర్వాత మీడియవల్ ఇండియాలో మనకి యుద్ధాలు అవన్నీ ఉంటాయి. సో ఆ యుద్ధాలపైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి, ఏ ఇయర్లో జరిగాయి, సో వాటికి సంబంధించిన సామ్రాజ్యాల స్థాపకులు ఎవరు అవి చూసుకోండి. ఇంకా ఏన్షియంట్ ఇండియాలో హరప్పన్ సివిలైజేషన్, మొహంజదారోకి సంబంధించినటువంటి వాటి గురించి చదువుకోండి. సో వాటిపైన మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత జాగ్రఫీ విషయానికి వస్తే డ్యామ్స్, రివర్స్, యునెస్కో సైట్స్, రామ్సార్ సైట్స్, పీక్స్ అంటే మనకి ఆ ఎత్తైన శిఖరం, ఓకే, అతిపెద్ద శిఖరం, రెండో ఎత్తైన శిఖరం, ఇలాంటివి ఉంటాయి చూడండి. సో వాటిపైన మీరు క్వశ్చన్స్ అయితే మనకి రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా మనకి రివర్స్ గురించి అడుగుతారు, గంగా రివర్ కానీ, బ్రహ్మపుత్ర రివర్ కానీ, గోదావరి, కృష్ణ, వీటి గురించి అడుగుతారనమాట. సో ఆ రివర్స్ పైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. యునెస్కో సైట్స్, ఇంపార్టెంట్ సైట్స్ ఉన్నాయి, రామ్సార్ సైట్స్ ఉన్నాయి, అవి చదవండి. నెక్స్ట్ వచ్చేసి డ్యామ్స్ అనేటువంటి టాపిక్ అండి. సో పెద్ద డ్యామ్స్, ఇంపార్టెంట్ డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ డ్యామ్స్ గురించి చదవండి. తెలంగాణలో ఉన్నటువంటి డ్యామ్స్ గురించి, కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి, వాటి గురించి కూడా చదవండి, రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి స్టాటిక్ జీకే అండి. సో మనకి కోర్ట్ ఎగ్జామినేషన్స్లో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి జీకే టాపిక్స్తో పాటు స్టాటిక్ జీకే నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో మీరు స్టాటిక్ జీకేకి సంబంధించి ఒక 25 to 30 టాపిక్స్ అయితే ఉంటాయి. మేము ఆల్రెడీ 25 టాపిక్స్ వరకు యాడ్ చేశాము. సో మేము మీకు ఇక్కడ 30 టాపిక్స్ని, మిగిలినటువంటి ఫ్యూ టాపిక్స్ని కూడా యాడ్ చేస్తాము. సో 30 టాపిక్స్ అయితే మీకు కోర్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే 399 రూపీస్ కోర్సు, అన్నీ అందులో అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఏ టాపిక్ని కూడా వదలొద్దు. స్టాటిక్ జీకేకి సంబంధించి ఏ టాపిక్ని కూడా వదలొద్దండి. సో ప్రతిదీ కూడా బాగా చదువుకోండి. సో స్టాటిక్ జీకే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఓకే. సో దాని నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. సో స్టాటిక్ జీకేలో మీకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మ్యూజిషియన్స్ అండ్ దేర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ వారికి వచ్చినటువంటి అవార్డ్స్. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే డ్యాన్స్ ఫామ్స్ చాలా ఇంపార్టెంట్, డ్యాన్స్ ఫామ్స్, ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా, ఓకే. ప్రతి స్టేట్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఉంటాయి. టెంపుల్స్, ఓకే, ఫోక్ డ్యాన్సెస్, క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్, టెంపుల్స్, ముఖ్యమైనటువంటి టెంపుల్స్ ఉంటాయి. సో ఆ టెంపుల్స్ గురించి చూసుకోవాలి. ఇలాగ మనకి చాలా టాపిక్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు చూసుకోవాలి. దాదాపు ఒక 30 టాపిక్స్ వరకు ఉంటాయన్నమాట. సో ఆ 30 టాపిక్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ మేము మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది, ఖచ్చితంగా చూసుకోండి. సో తర్వాత తెలంగాణకి సంబంధించి విషయానికి వస్తే, సో చాలామంది తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర కూడా వస్తుంది అంటున్నారు కదా, ఎందుకంటే ఈసారి 60 క్వశ్చన్స్ ఉన్నాయి జీకేలో. సో కాబట్టి అవి కూడా వస్తాయంట కదా అని చెప్పేసి అన్నారు. అది ఎంతవరకు వస్తాయనేది తెలియదండి. ఒకవేళ వస్తే 1 or 2 క్వశ్చన్స్ కంటే ఎక్కువ ఇవ్వడు, ఓకే. 1 or 2 క్వశ్చన్స్ కంటే ఎక్కువ అయితే ఇవ్వడు. మీరు ఆల్రెడీ తెలంగాణకి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి సో మీకు తెలిసినటువంటి క్వశ్చన్సే వచ్చే అవకాశం ఉంటుంది, కానీ మరీ డెప్త్కి అయితే వెళ్ళడు. అయితే మీరు ఎక్కువగా తెలంగాణకి సంబంధించి చదవాల్సిన టాపిక్ జాగ్రఫీ. తెలంగాణ జాగ్రఫీ 100% చదవాలి. దాని నుంచి ఒక 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి, ఓన్లీ జాగ్రఫీ నుంచి. తర్వాత తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి వస్తాయి. తెలంగాణ స్కీమ్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇంకా తెలంగాణ మినిస్టర్స్, వారికి సంబంధించినటువంటి శాఖలు, ఓకే. తెలంగాణ మినిస్టర్స్ అండ్ దే డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిపైన మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో తెలంగాణకి సంబంధించి ఈ టాపిక్స్ అయితే చూసుకోండి. సో తెలంగాణకి సంబంధించి ఒక 5 క్వశ్చన్స్ వరకు రావడానికి అవకాశం అయితే ఉంది, ఓకే. సో ఇవి మీరు నేర్చుకోవాల్సినటువంటి 25 డేస్లో చదవాల్సినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్. సో ప్రతి ఒక్కరు కూడా వీటిపైన ఫోకస్ చేయండి. అండ్ మేము మీకు 2 days ఆఫర్లో ప్రొవైడ్ చేసినటువంటి 399 రూపీస్ కోర్సు ఇప్పుడే తీసుకోండి. ఎందుకంటే రేపటితో ఈ యొక్క కోర్స్ ఆఫర్ అనేది క్లోజ్ అవుతుంది. ఎల్లుండి నుంచి మళ్ళీ 499 రూపీస్ అయిపోతుంది. 100 రూపీస్ మీరు ఇంకా ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి 399 రూపీస్కి ఈ కోర్స్ అయితే తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.